వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించనున్న గద్దర్ ఫిలిం అవార్డులను మురళీకృష్ణ ప్రకటించారు. బాలకృష్ణకు ఎన్టీఆర్ నేషనల్ ఫిలిం అవార్డు ప్రకటించారు. విజయ్ దేవరకొండకు కాంతారావు అవార్డు, మరత్నంకు పైడి జయరాజ్ ఫిలిం అవార్డు, అట్లూరి పూర్ణచంద్రరావుకు నాగిరెడ్డి అండ్ చక్రపాణి ఫిలిం అవార్డు, సుకుమార్కు బిఎన్ రెడ్డి ఫిలిం అవార్డు, ఎండమూరి వీరేంద్రనాథ్కు రఘుపతి వెంకయ్య అవార్డు ఇవ్వనున్నట్లు తెలిపారు. హన్మకొండ హరిత హోటల్ ఇప్పుడు భూ పంచాయతీలకు అడ్డాగా మారింది. భూ పంపకాల్లో భాగంగా 2 వర్గాలు గొడవకు దిగాయి. ఒక వృద్ధుడిపై దాడికి దిగారు. నెట్టివేయడంతో కింద పడ్డ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అధికారులు ఇప్పటికైనా స్పందించి హరిత హోటల్లో ఎలాంటి పంచాయతీలకు సెటిల్మెంట్లకు తావివ్వకుండా చూడాలని కోరుతున్నారు. చార్మినార్ జోన్ పరిధి సంతోష్ నగర్ సర్కిల్లో నాలాల పనులను కమిషనర్ ఆర్వి కర్జన్, యాకుత్పురా ఎమ్మెల్యే జాఫర్ హునిసా, ఎమ్మెల్సీ మీర్జా రియాజ్తో కలిసి పరిశీలించారు. వర్షాకాల ముంపు నివారణపై దృష్టి సారించిన కమిషనర్ గంగానగర్ నాలా పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. జహంగీర్ నగర్, మౌలాల కాచిల్లా మధ్య కొత్త డ్రైనేజీ ప్రతిపాదనలు రూపొందించాలని కమిషనర్ సూచించారు. రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డును స్వీకరించి ఢిల్లీ నుంచి శనివారం మందకృష్ణ మాదిగ వరంగల్ కి వస్తున్నారు. స్వాగతం పలకడానికి వరంగల్ రైల్వే స్టేషన్ వేదికగా కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావాలని ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ మున్నంగి నాగరాజు మాదిగ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోవిందు నరేష్ మాదిగ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు రుద్రపోగు సురేష్ మాదిగ పిలుపునిచ్చారు. జిన్నారం గ్రామ పంచాయతీకి సంబంధించి తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినటువంటి ఇందిరమ్మ గృహాల నిర్మాణ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ ఎంపీడీఓ లబ్ధిదారులకు గృహ నిర్మాణానికి ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది. అలాగే నిర్మాణం చేపట్టాల్సిన విషయాలను లబ్ధిదారులకు వివరించారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ ఏఈ, జిన్నారం గ్రామ సెక్రటరీ, జిన్నారం కాంగ్రెస్ నాయకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా ఆలంపూర్ నియోజకవర్గం ఐజా మున్సిపాలిటీలోని బూరం దొడ్డి కాలనీలో జనావాసాల మధ్య వర్షపు నీరు నిలిచి ఉంది. 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు నీరు నిలిచి ఉండటంతో కాలనీ ప్రజలు బయటకు వెళ్లేందుకు ఇబ్బంది పడుతున్నారు. నీరు బయటకు వెళ్లేందుకు కాలువ లేని కారణంగా వర్షం కురిసిన ప్రతిసారి ఇబ్బందులు తప్పటం లేదని మున్సిపల్ అధికారులు స్పందించి వర్షపు నీరు నిలువ ఉండకుండా ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు. పాకిస్తాన్ పై యుద్ధం ఎందుకు ఆపారన్న సీఎం రేవంత్ వ్యాఖ్యలకు టీబీజేపీ కౌంటర్ ఇచ్చింది. రఫేల్ ను కూల్చామన్న పాక్ వ్యాఖ్యలను సమర్థించడమే కాకుండా ఏకంగా మన పాకిస్తాన్ అని సంబోధిస్తారా అంటూ ఓ వీడియోను ట్విట్టర్ ఎక్స్ లో షేర్ చేసింది. మన బలగాల స్థైర్యాన్ని కించపరచడం కాంగ్రెస్ కు అలవాటైనదని దుయ్యబట్టింది. ముందు మీరు మీ మిస్ వరల్డ్ కోట్లను చూసుకోవాలని, జాతీయ భద్రత మీ ర్యాంప్ కాదంటూ ఎద్దేవా చేసింది. యువజన నాయకులు పలిశెట్టి వెంకటేష్ ఆధ్వర్యంలో మెడికవర్ ఆసుపత్రి నేతృత్వంలో ఓల్డ్ బోయినపల్లిలో మెగా హెల్త్ క్యాంపు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలకు ఉచితంగా బీపీ, షుగర్, కంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. ఏదైనా ఇబ్బందులు ఉన్నవారు ఆసుపత్రికి వెళ్లాలని వైద్యులు సూచించారు. ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్, కూకట్పల్లి ఇన్ఛార్జి బండి రమేష్, శివచరణ్ రెడ్డి, అరుణ్ పాల్గొన్నారు. భైరవం మూవీ ప్రమోషన్లలో హీరో మంచు మనోజ్ చరిత అనే యువతిని పొగడడం హాట్ టాపిక్ గా మారింది. అన్నిట్లో అందంగా ఉన్నావు, జీవితాంతం అండగా ఉంటా, నీతి నిజాయితీని చూపించావు అంటూ మనోజ్ వ్యాఖ్యలు చేశారు. అయితే మనోజ్ సోదరుడు విష్ణు నటించిన కన్నప్ప మూవీ హార్డ్ డ్రైవ్ తో పరారైన ఇద్దరిలో చరిత కూడా ఉన్నట్లు సమాచారం. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బోనాల వేడుకల్లో సరదాగా డాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మేడ్చల్ జిల్లా షామీర్పేట సేవాలాల్ మల్లన్న తాండాలో ఆమె పర్యటించారు. స్థానిక ఆడపడుచులతో కలిసి సరదాగా ముచ్చటించారు. బోగ్ బండారా బోనాల వేడుకల్లో తలకు బంజారా టోపీ ధరించి డప్పు చప్పుళ్లకు స్టెప్పులు వేశారు. బీఆర్ఎస్ లో తనకు కేసీఆర్ తప్ప మరో లీడర్ లేదని కవిత చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమైన వేళ ఆమె డాన్స్ చేయడం గమనార్హం.